ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయం తీసుకుందాం. మనం నిన్నటి దినాన్ని నేర్చుకున్నాం. ఆయన అడుగుతున్న లేదా ఆయన పెడుతున్న పరీక్షకు ఆయన పరిశోధిస్తున్న ఆ ప్రేమ పరీక్షకు ఆయన ఎక్కడ పరీక్షిస్తారు, మన ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ అని నేర్చుకున్నాం. ఈరోజు అక్కడికి వెళ్ళే ప్రయాణం గురించి నేర్చుకుందాం. ఆమేన్. అదొక్క విషయం చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. చూడండి 3వ వచనం, 22:3. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. హల్లెలూయా. తెల్లవారినప్పటికీ ఒక ప్రత్యేకత ఉంది. ఆమేన్. ఆమేన్. తెల్లవారినప్పటికీ ఒక ప్రత్యేకత ఉంది. ఆమేన్. ఆమేన్. దేవుడు నీకు చెప్పినది చేసే సమయమే తెల్లవారినప్పుడు. ఆమేన్, ఆమేన్. చూడండి, లేచి ఎలా అయితే యాకోబు కూడా బేతేల్లో తను ఫస్ట్ టైం అక్కడ పడుకున్న సమయంలో ఒక తలగడగా ఒక రాయిని చేసుకుని పడుకున్న సమయం దేవుడు తనకు కళను చూపించినప్పుడు ఆ కళ తర్వాత తను బయలుదేరి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇలా ఎవ్రీ ఏరియాలో రాత్రి ప్రభు మాట్లాడారు, రాత్రి ఏదైనా చూపించారు అంటే తెల్లవారిన తర్వాత ప్రయాణంలో చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో నమ్ముదాం. ఈరోజు రాత్రి మనం ఎలాగైతే ప్రభు సన్నిధిలో ఇప్పుడు మనం గమనించండి 3వ జాములో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ జాములో ఉన్నాం. అండ్ నమ్మండి, తెల్లవారి మనం లేచి మన ప్రయాణమై వెళ్తున్నప్పుడు, ఆయా స్థలాలకు వెళ్తున్నప్పుడు ఇక మన మిషన్ మీద వెళ్తున్నామని నమ్మండి. ఆమేన్. ప్రతి ఒక్కరం ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరం మనం దేవుని పని మీద మనం బయలుదేరుతున్నామని నమ్మండి. అండ్ ఎవ్రీ ఏరియాలో ఆయన మనల్ని పరీక్షిస్తున్నారు. ఎక్కడ అంటే ప్రేమకు ఆయన పరీక్ష పెడుతున్నారని నమ్ముదాం. ఎవ్రీ ఏరియాలో ఎవ్రీ సింగిల్ మినిట్ మనం జయించు వారిగా ఉందాం. సగం లోకంలో సగం దేవునిలో అక్కర్లేదండి, అక్కర్లేదు. అటువంటి జీవితమే అక్కర్లేదు దేవుడికి. ఎవ్రీ ఏరియాలో నిన్నెందుకు ద హైయెస్ట్ పాసిబుల్ లో పెడతారని నేర్చుకున్నాం. అక్కడే పరీక్ష అని నేర్చుకున్నాం. ఎత్తైన కొండ మీదకి వెళ్ళి మోరియా పర్వతం దగ్గర నేను చూపించు పర్వతం మీద దహన బలి ఇమ్మన్నారు. యాక్చువల్ గా తెల్లవారిన తర్వాత తన ప్రయాణం ఆ ఎత్తైన కొండల వైపు. సో యూ విల్ రీచ్ యువర్ హైయెస్ట్ పాసిబుల్, బట్ అక్కడ టెస్ట్ ఉంటుంది. ఆమెనంటే అర్థం. ప్రతి ఒక్కరు కూడా హైయెస్ట్ పాసిబుల్ వైపే వెళ్ళబోతున్నాము. ఎవరి పరిధిలో వాళ్ళు హైయెస్ట్ పాసిబుల్ కి వెళ్తారు. బట్ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా ఉందా, ఆయన దాన్ని బలి కోరుకుంటారు. తెల్లవారినప్పుడట అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టాడట. తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. నమ్మండి, ఆయన చెప్పిన స్థలమునకే ప్రతి ఒక్కరు వెళ్తాం అని నమ్ముదాం. ఇట్స్ ఎ ప్రాఫిటిక్ జర్నీ. ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఒకరి టెస్ట్ ఇంకొకరికి రాదు. కానీ ఒకటి మాత్రం సత్యం, ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నాం అనేది నిరూపించబడే సమయం. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎవరు ఆ పరీక్షలో పాస్ అవుతారో వారు దేవుడు అనుగ్రహించి దాన్ని పొందుకుంటారు. ఎవరు ఫెయిల్ అవుతారో వాళ్ళు కోల్పోతారు. అంతే. ఈ జర్నీలో ఎవరెవరి రిలేషన్ కాదు, దేవునితో ఉండే రిలేషన్ ఇంపార్టెంట్. ఇంకొక మాట కూడా చదువుకున్న 4వ వచనం చూడండి. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి.
అంటే బయలుదేరిందేమో తెల్లవారి, కానీ 3 రోజులు కానీ ఆ చోటుకు చేరలేదు. అర్థమైందా? సో నీ ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వు వెళ్ళి గమ్యం చేరేంత వరకు, నీకు ఆ ప్లేస్ చేరేంత వరకు దెర్ విల్ బి ఎ గ్యాప్. కానీ ఆ గ్యాప్ లో దేవునికి ఇంకా దగ్గరగా, ఆ డెస్టినేషన్ వైపు ఇంకా దగ్గరగా వెళ్ళాలి. చాలా సార్లు మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు లేదా ఒక కమాండ్ రిసీవ్ చేసుకున్నప్పుడు వెంటనే చేయడానికైతే వెంటనే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతాం. కానీ కొంచెం ఆలస్యం అయినప్పుడు యాజ్ ఇట్ ఈస్ చేయడం కష్టం అవుతుంది. ఈ మధ్యలో మన సొంత ఆలోచనలు ఎంటర్ అవ్వచ్చు, అలసట ఎంటర్ అవ్వచ్చు, లేదా వేరే ఇతర పనులు ఎంటర్ అవ్వచ్చు, వేరే ఇతర ఆలోచనలు ఎంటర్ అవ్వచ్చు. డైల్యూషన్ అనేది చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి. గ్యాప్ ఎక్కువ అవుతున్న కొద్దీ డైల్యూషన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ గాడ్ విల్ అలౌ దట్ గ్యాప్ బికాస్ టు టెస్ట్. గ్యాప్ అనేది, ఆలస్యం అనేది కూడా ఒక టెస్టే. గ్యాప్ అనేది కూడా ఒక టెస్టే. చెప్పండి, గ్యాప్ అనేది కూడా ఒక టెస్టే అని. స్తోత్రం. ఆ ఏరియాలో కూడా మనం పాస్ అవ్వాలని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు కొన్ని చూడండి. ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు కొన్ని. మొదటిది తెల్లవారినప్పుడు గమ్యం వైపు ప్రయాణం. రెండవది, నీ ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి నువ్వు ఆ చోటు చూసేంత వరకు కొంచెం గ్యాప్ ఉంటుంది. చేరడానికి కాదండి, చూడడానికి. నువ్వు చేరబోయే స్థలం కనబడడానికి కూడా ఒక గ్యాప్ ఉంది. కనపడిన నాటి నుండి చేరే నాటి వరకు మరలా కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ ఎత్తైన ప్రదేశంలోకి చేరిన తర్వాత ప్రభు పెడుతున్న ఆ ప్రేమ పరీక్షలు ప్రతి ఒక్కరు గెలవాలని ప్రార్థన చేసుకుందాం. త్వరగా ఒకరితో ఒకరు ప్రార్థన చేస్తే మనం క్లోజ్ చేసుకుందాం. అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రమయ్యా. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసుకుందాం. సో తెల్లవారినప్పుడు మనం వాక్యం ప్రకారం చూసుకున్నట్లయితే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతలు కట్టి తన పనివారితో 2 తన కుమారునకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. సో ఇక్కడ ఇమ్మీడియట్ ఒబీడియన్స్ అనేది మనము అబ్రహాంలో చూస్తున్నాం. దేవుడు చెప్పిన వెంటనే ఆ మరుసటి రోజే ఉదయమునే తెల్లవారుజాముననే అబ్రహాము ఆ మోరియా కొండకు ఎత్తుకు పోవలసిన సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకొని తన పనివారితో తన కుమారునితో పాటి ఆ ప్రదేశానికి వెళ్ళినట్టు చూస్తున్నాం. అలాగే ఇమీడియట్గా ఆ ప్లేస్కి వాళ్ళు వెళ్ళలేదు, కానీ 3 రోజుల తర్వాత అబ్రహాము ఆ వెళ్ళవలసిన ఆ చోటుని చూసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనము ఆగి ప్రార్థన చేసుకుందాం. సో దేవుడు చెప్పినట్లు చేసేవారుగా ఉండాలి. సో అబ్రహాము వలె ఇమీడియట్ ఒబీడియన్స్ మనమందరం కలిగి ఉండాలి అని ప్రార్థన చేద్దాం. సో దేవుడు చెప్పినట్లు చేసేవారుగా ఉండాలి అని ప్రార్థన చేద్దాం. అలాగే తెల్లవారే సమయం ప్రార్థించు వారంగా ఉండాలి అని ప్రార్థన చేద్దాం. అలాగే తెల్లవారు సమయం దేవుడు మనల్ని హయ్యెస్ట్ పాసిబిలిటీకి వరకు తీసుకెళ్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు చెప్పిన చోటికి మనం వెళ్ళు వారంగా ఉండాలి అని ప్రార్థన చేద్దాం. ఎవరి టెస్ట్ వారిదే కాబట్టి మనం దేవునితో రిలేషన్ కలిగిన వారుగా, దేవుని తట్టు కనులెత్తు చూచు వారంగా ఉండాలి అని ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ ఆలస్యం జరిగినా కూడా ఆ ఆలస్యం వెనుక ఉన్న టెస్ట్ మన కొరకే ఏమి నేర్పిస్తుందో అది గ్రహించాలి అని ప్రార్థన చేసుకుందాం. సో ఈ పాయింట్స్ ప్రార్థన చేయండి. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి.
స్తోత్రం స్తోత్రం హల్లెలూయా తండ్రి. దేవయ్య మీకు మంచి రోజు దయచేసినందుకే మీకు వందనాలు తండ్రి. అయ్యా మేము తండ్రి ఇప్పుడు